ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్లకు అధికారులకు అండ్ ఎస్పెషల్లీ అన్యాయంగా అక్రమంగా ఇలాంటి ఇల్లీగల్ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్తా ఉన్నాను, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా జగనన్న ప్రభుత్వంలో ఏదైతే అంబేద్కర్ గారు రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ఫూర్తితో చక్కగా ఇలాంటి ఏ రాజకీయ కక్షలు లేకుండా ఇలాంటి ఒక కక్ష పాలన అనేది పక్కన పెట్టి పార్టీలు కూడా చూడకుండా చక్కటి ప్రజాసేవ, ప్రజలందరూ అన్ని వర్గాల వాళ్ళు మెచ్చేటువంటి ఒక ప్రజాపాలన ప్రజాసేవని ఒక గుడ్ గవర్నెన్స్ని ఇచ్చినటువంటి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు వహించారు ఈ రాష్ట్రంలో. అదే అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితో ఈ అత్యుత్సాహం చూపిస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్లు అధికారులు ప్రతి ఒక్కరు కూడా మీ ఇష్టానికి అత్యుత్సాహం చూపించి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద ఇదే విధంగా మీరు దూకుడు ప్రదర్శిస్తే అదే అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తితో మిమ్మల్ని ఖచ్చితంగా అకౌంటబుల్ చేస్తాము, ఖచ్చితంగా చట్టం ముందు మిమ్మల్ని దోషులుగా నిలబెడతామని తెలియజేసుకుంటున్నాను. ఎల్లకాలం ఇదే ప్రభుత్వం శాశ్వతం కాదు, ఎల్లకాలం ఇదే ప్రభుత్వం శాశ్వతం కాదు. ఇదే టీడీపీ పాలన ఉంటుందనేటువంటి మబ్బుల నుంచి బయటకు వచ్చి మానవత్వంతో మీ యొక్క ఉద్యోగం ఏంటి, మీ యొక్క బాధ్యత ఏంటి, మీ యొక్క ఉద్యోగ ధర్మం పాటించమని మీ అందరినీ కూడా ఒకసారి హెచ్చరిస్తూ ఉన్నాము. కాబట్టి స్పష్టంగా చెప్తా ఉన్నాము, ఏదైతే పిన్నెల్లి బ్రదర్స్ని వాంటెడ్గా ఫస్ట్లో ఉన్నటువంటి జెన్యూనిటీ, ఫస్ట్లో ఉన్నటువంటి ట్రాన్స్పరెన్సీ అనేది పొలిటికల్ ఇంటర్వెన్షన్, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇన్వాల్వ్ అయిన తర్వాత ఏదైతే ఒక ట్రాక్ తప్పించి మీరు వీళ్ళని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశారో దాన్ని ఇమీడియట్గా కూడా వాళ్ళని ఇందులో ఉంచి ఇమీడియట్గా కూడా వీళ్ళని రిమూవ్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా డిమాండ్ చేస్తుంది. దీనికోసం మేము ఎంత పెద్ద ఎత్తునైనా పోరాటం చేస్తాము, దీనికోసం ఎక్కడి వరకైనా కూడా వెళ్ళి మేము లీగల్గా పోరాటం చేస్తామని స్పష్టం చేస్తూ ఉన్నాను. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఇల్లీగల్ కేసు పెట్టి ఆయన ఎప్పటి నుంచో కూడా ఆయన ఉన్నారు, పాలిటిక్స్లో ఉన్నారు, ఆయన ఒక ఎక్స్ మినిస్టర్గా పనిచేశారు. ఇలాంటి ఇల్లీగల్ కేసులు పెట్టి ఆయన్ని ఏ విధంగా అరెస్ట్ చేశారు? అయితే ఖచ్చితంగా మీరు ఎవ్వరిని వదలట్లేదు. ఈ రెడ్ బుక్ రాజ్యమేలుతుందనేటువంటి విషయం మీరు దీన్ని పరాకాష్ఠకు దానికి మించి ఇంకేదన్నా ఉంటే కూడా చెప్పొచ్చు, అలా మీరు చూపిస్తూ ఉన్నారు. కానీ ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మనం మాట్లాడాల్సి వస్తే జగనన్న హయాంలో గుడ్ గవర్నెన్స్ అన్నాము. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఆలోచిస్తే ఎవరైనా కూడా ఇదొక హరాస్మెంట్ గవర్నెన్స్ అని చెప్పి పిలుస్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులు చూసి ఎక్కడి నుంచి వస్తారు? ఎక్కడి నుంచి ఇన్వెస్టర్స్ కానీ ఇండస్ట్రియలిస్ట్స్ కానీ ఏవేవో చెప్తున్నారు కదా, ఇవన్నీ ఎలా అవుతాయి? ఈ పాలన మారినప్పుడు ప్రజల సంక్షేమం గురించి మీరు ఆలోచించినప్పుడు ఒక చక్కటి ప్రజాపాలన పారదర్శకంగా ఇవన్నీ డిస్పారిటీస్, ఈ బయాస్డ్ మేనర్స్ ఇవన్నీ మానుకున్నప్పుడే ఈ ఒక చక్కటి పాలన అనేది ఎవరైనా కూడా అందించగలుగుతారు. కాబట్టి మీకు ఆ ఉద్దేశం లేదు, మీకు ఆ ఆలోచన లేదు, కేవలం ఒక బయాస్డ్గా పాలన నడుస్తూ ఉంది. ఖచ్చితంగా ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు.